శ్రీ గురుచరణకమలేభ్యో నమ. శ్రీవల్లభాస్వరిచల వేదికకు స్వాగతం. 6వ తేదీ శ్రీరామనవమి. శ్రీరామచంద్ర మహాప్రభువుని మనం స్మరించుకుని అర్చించి ఆరాధించే రోజు. అంతేనా? సీతారామ కళ్యాణం నిర్వహించుకునే రోజు. ఒకప్పుడు ప్రతి ఇల్లు ఒక మిథిలా నగరం, ప్రతి వీధి ఒక మిథిలా నగరం. ఎన్ని 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 చూడలేదు సీతారామ కళ్యాణ మహోత్సవాలు. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో. ఇవాళ ఆలయాల్లో జరుగుతున్నాయి. సరే, మనందరికీ తెలిసిన భద్రాచల క్షేత్రం, అలాగే అటు ఒంటిమిట్ట క్షేత్రం, ఏ దేవీ దేవతలకి సంబంధించిన ఆలయాలైనా వైష్ణవాలయాలు అన్నింటిలో ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతూనే ఉంది. అలాగే చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శ్రీరామ నవరాత్రోత్సవంగా జరుపుకునే సంప్రదాయం ఉంది. మనకి శ్రీరామ నవరాత్రోత్సవ కల్పం అనేది కూడా ఉంది. ఆ కల్పోక్తంగా శ్రీరామ నవరాత్ర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంగా మనం శ్రీరామనవమి నాడు శ్రీరామచంద్ర మహాప్రభువుని సీతతో కలిపి అర్చించుకోవడానికి శ్రీరామ నవరాత్రోత్సవ కల్పంలో ఒక నామావళి ఉంది. 54 నామాలు, 54 వాటిని శ్రీ కళ్యాణ రామ నామావళి అంటారు. అంటే కళ్యాణ సందర్భంలో సీతాసమేతుడైన శ్రీరామచంద్ర మహాప్రభువుని అర్చించడానికి వినియోగించే 54 నామాలు. వాటిని మీకు ఇప్పుడు అందించబోతున్నాను. శ్రీరామనవమి నాడు మన ఇళ్లల్లో మీరు ఎటువంటి పూజ చేసినా, ఎటువంటి అర్చన చేసినా ఈ 54 నామాలతో కూడా ఆ సీతారాముల్ని అర్చించి ఆ కళ్యాణరాముని ఆశీస్సులు మీరందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నామావళిని మీకు అందిస్తున్నాను. దీని ప్రయోజనం ఏమిటి అడక్కండి. కొన్నింటిని ప్రయోజనం ఆశించి చేయకూడదు, కొన్నింటిని దేవతానుగ్రహాన్ని ఆకాంక్షించి చేయాలి. ఆ శ్రీరామచంద్ర మహాప్రభు సీతా సమేతుడై మన ఇళ్లల్లో సమస్త కళ్యాణములు అంటే శుభములు, వాటిని మనకి ప్రసాదించాలని కోరుకునేవాళ్ళు కోరుకోండి. శ్రీరామచంద్ర, జీవితాన్ని సాఫీగా గడిపే అవకాశం అని కోరుకునేవాళ్ళు కోరుకోండి. సీతా సమేత శ్రీరామచంద్ర మహాప్రభు కష్టాలు గట్టెక్కించు అని కోరుకునేవాళ్ళు కోరుకోండి. కానీ మనస్ఫూర్తిగా ఆ కళ్యాణరాముని, ఆ సీతా సమేతుడైన కళ్యాణరాముని తృప్తిగా ఆరాధించుకోవడం ప్రధానం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ నామావళిని అందుకోండి. శ్రీ కళ్యాణరామ నామావళి. ఓం కళ్యాణోత్సవానందాయ నమః. ఓం మహాగురు శ్రీపాదవందనాయ నమః. ఓం నృత్తగీత సమావృతాయ నమః. ఓం కళ్యాణవేదీ ప్రవిష్టాయ నమః. ఓం పరిణయరూప దివ్యార్చనముదితాయ నమః. ఓం జనకరాజ సమర్పిత దివ్యవస్త్రాభరణ భూషితాయ నమః. ఓం సీతా కళ్యాణ రామాయ నమః. ఓం కళ్యాణ విగ్రహాయ నమః. ఓం కళ్యాణదాయినే నమః. ఓం భక్తజన సులభాయ నమః. ఓం కళ్యాణ గుణ సహితాయ నమః. ఓం భక్తానుగ్రహ కామ్యాయ నమః. ఓం జనకరాజ జన్మ సాఫల్యాయ నమః. ఓం యోగీంద్ర బృందవందితాయ నమః. ఓం నామ సంకీర్తన సంతుష్టాయ నమః. ఓం అశరణ శరణ్యాయ నమః.
ఓం రామాయ నమః. ఓం మహాత్మనే నమః. ఓం దీనబాంధవాయ నమః. ఓం అయోధ్యా మహోత్సుకాయ నమః. ఓం విద్యుత్పుంజ సమప్రభవే నమః. ఓం రామాయ నమః. ఓం దాశరథయే నమః. ఓం మహాబాహవే నమః. ఓం మహాపురుషాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం ప్రసన్నముఖపంకజాయ నమః. ఓం తుభ్యం నమః. ఓం విష్ణవే నమః. ఓం బ్రహ్మప్రార్థితాయ నమః. ఓం జన్మాదిషడ్భావరహితాయ నమః. ఓం నిర్వికారాయ నమః. ఓం పూర్ణాయ నమః. ఓం గమనాది వివర్జితాయ నమః. ఓం జగతాం నాథాయ నమః. ఓం భక్తిభావనాయ నమః. ఓం కారుణికాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం రామాయ నమః. ఓం కరుణామయాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం లక్ష్మణ భరత రిపుఘ్న సహితాయ నమః. ఓం మాతాపితృసంభృష్టాయ నమః. ఓం శ్రియాసహితాయ నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం సీతాసమేతాయ నమః. ఓం అఖిలజనానందకరాయ నమః. ఓం నిత్యశ్రీప్రదాయ నమః. ఓం వికారరహితాయ నమః. ఓం నిరవధిక విభవాయ నమః. ఓం మాయానిరాపాయ నమః. ఓం అఖిలదేవీశ్వరాయ నమః. ఓం కళ్యాణరామాయ నమః. ఇది శ్రీరామనవరాత్రోత్సవకల్పే శ్రీకళ్యాణరామనామావళి సంపూర్ణం. ఇది నామావళి. ఈ నామాలతోటి శ్రీరామనవమి నాడు మీరేం చేసినా చేయకపోయినా శ్రీరామచంద్ర మహాప్రభువుని సీతాసమేతంగా ఈ 54 నామాలతోటి అర్చన చేయండి. ఫలితం ఇందాక అనుకున్నట్టు కావాలంటే కోరుకోండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సమస్త ఆపదల్ని తొలగిస్తాడు, సమస్త సంపదల్ని ప్రసాదిస్తాడు. అటువంటి శ్రీరామచంద్ర మహాప్రభువుకి పదే పదే నమస్కరిస్తున్నాను అని ఆ శ్లోకానికి స్థూలంగా అర్థం. అలాగే మన ఆపదలని తొలగించి మనకన్నీ ప్రసాదించి మన ఇంట్లో కళ్యాణ వృష్టిని కల్పించే ఆ సీతాసమేతుడైన శ్రీరామచంద్ర మహాప్రభు ఆ కళ్యాణ రామునికి నమస్కరిస్తూ స్వస్తి.